ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో చైన్ మేళా అన్ని చైన్స్ మీద ఫ్లాట్ 4.99% VA. ఈ ఆఫర్ సెప్టెంబర్ 6 నుంచి 14 వరకు. ఆఫర్ అన్ని శాఖలకు వర్తిస్తుంది. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. కొన్ని వంటకాల పేరు చెబితేనే నోరు ఊరుతుంది. అలా పశ్చిమాఫ్రికా వాసులకు ఇష్టమైన వంటకం అంటే టక్కున గుర్తుకు వచ్చేది జోలోఫ్ రైస్. బియ్యం, టమాటా సాస్, మిర్చితో చేసిన ఈ వంటకం అంటే ఆఫ్రికా వాసులు పడి చచ్చిపోతారు. పశ్చిమ ఆఫ్రికా అంతటా ప్రాచుర్యం పొందిన జోలోఫ్ రైస్ను భారీ మొత్తంలో తయారు చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పారు నైజీరియాకు చెందిన ప్రముఖ చెఫ్ వాల్డా బాసే. మరి ఆ రెసిపీ విశేషాలేంటో ఈ కథనంలో చూద్దాం. నైజీరియన్ ప్రముఖ చెఫ్ హిల్డా బాసీ ప్రపంచ రికార్డు నెలకొల్పారు. ప్రపంచంలోనే భారీ మొత్తంలో జోలోఫ్ రైస్ ను తయారు చేసి వరల్డ్ రికార్డు సాధించారు. నైజీరియాలోని లాగోస్ ను నిర్వహించిన కార్యక్రమంలో పశ్చిమాఫ్రికా ప్రముఖ వంటకమైన జోలోఫ్ రైస్ ను పెద్ద మొత్తంలో వండి సరికొత్త రికార్డు నెలకొల్పారు. ఈ వంటకం తయారీ కోసం 4000 కేజీల బియ్యం, 4800 కేజీల టమాటా పేస్ట్, 600 కేజీల ఉల్లిపాయలతో పాటు వివిధ పదార్థాలు ఉపయోగించారు. ఇందుకోసం 23,000 లీటర్ల సామర్థ్యం కలిగిన భారీ పాత్రను వినియోగించారు. తన బృందంతో కొన్ని గంటల పాటు శ్రమించి వాల్డా జోలోఫ్ రైస్ వంటకాన్ని తయారు చేశారు. ప్రపంచ రికార్డు నెలకొల్పేందుకు దాదాపు ఏడాది నుంచి ప్రణాళికలు చేస్తున్నట్లు 28 ఏళ్ల సెలబ్రిటీ చెఫ్ వెల్లడించారు. వేలాది మంది పౌరులు ఈ కార్యక్రమంలో పాల్గొని వాల్డాకు మద్దతు ఇచ్చారు. వంటకం పూర్తి అయిన తర్వాత అక్కడ ఉన్న వారందరికీ పంచిపెట్టారు. నైజీరియా ఆహార సంస్కృతిని ప్రచారం చేసేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు వాల్డా చెప్పారు. పశ్చిమ ఆఫ్రికాలో ప్రధానంగా నైజీరియా ప్రధాన వంటకాల్లో ఒకటైన జోలోఫ్ రైస్ ను మాంసం లేదా సీ ఫుడ్స్ తో జత చేసి ఆరగిస్తుంటారు. ఇంతకు ముందు కూడా చెఫ్ వాల్డా గిన్నిస్ వరల్డ్ రికార్డు నెలకొల్పారు. 2023లో కుకింగ్ మారథాన్ నిర్వహించి వాల్డా గిన్నిస్ రికార్డు సాధించారు. నాడు 93 గంటల 11 నిమిషాలు అంటే దాదాపు 4 రోజుల పాటు వంట చేసి సరికొత్త రికార్డు సాధించారు.